మనం ఇప్పుడు పిల్లలకి విటమిన్స్ లోపాలు ఉంటాయి. ఆ విటమిన్స్ లోపాలు సరిగ్గా తినరు కాబట్టి విటమిన్ లోపాలు కంపల్సరీ వస్తాయి. వెజిటేబుల్స్ ఏవి తినరు సరిగ్గా. బీట్రూట్ తినరు, మ్యాంగో తినరు, క్యారెట్ తినరు, క్యాబేజ్ తినరు, జీడిపప్పు కూడా సరిగ్గా తినరు. ఇవన్నిటితోటి వెరైటీగా కొంచెం రైస్, వెరైటీ వెజిటేబుల్ రైస్ వేరువేరుగా ఒక్కొక్క ఐటెంతో ఒక్కొక్క వెరైటీ ఐటెం చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బీట్రూట్ రైస్ చేస్తా, క్యాబేజ్ తోటి క్యాబేజ్ రైస్, మ్యాంగో తోటి మ్యాంగో రైస్, క్యారెట్ తోటి క్యారెట్ రైస్. వీటన్నిటికీ జీడిపప్పు యాడ్ చేసి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క వెరైటీగా చేసి చూపిస్తా. ఓకే, ముందుగా నూనె వేసుకున్నాం. నూనె కాగిందో లేదో చెక్ చేసుకొని అందులో చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఇంకా ఉద్దిపప్పు, పచ్చెనపప్పు, తిరగమాత గింజలు అనమాట, అల్లం వెల్లుల్లి మసాలా, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, బీట్రూట్, ఒక బీట్రూట్ సన్నగా తురిమితే పిల్లలు తినేటప్పుడు కూడా వాటికి పెద్దదిగా ఉండకుండా నవలడానికి ఇబ్బంది లేకుండా సన్నగా ఉందనుకోండి ఈజీగా అన్నంలో కలిసిపోతుంది, వీళ్ళు తినేయగలుగుతారు. ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా, ఇవి త్వరగా వేగుతుంది, మనకి టేస్ట్ తెలుస్తుంది. దీంట్లో బాగా ఫ్రై అయిపోతే దీంట్లో నీరు ఉంటుంది, అది ఇంకిపోయిందనుకో టేస్ట్ వస్తుంది. ఇంకిపోతే దీంట్లో చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ 1 కప్పు. ఈ రైస్ని ఇప్పుడు దాంట్లో కలుపుకుందాం. కొంచెం కారం, కొంచెం టేస్ట్కి కారం. పిల్లలు తక్కువ తినే పని అయితే కొద్దిగా తక్కువ వేసుకోవాలి, లేదు పర్లేదంటే కొంచెం ఒక 1/2 స్పూన్, చిన్న స్పూన్ నుంచి. అన్నము బీట్రూట్ బాగా కలిసిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని తిందాం, టేస్ట్ చూద్దాం. వేసుకుందాం. దీన్ని లాస్ట్లో టేస్ట్ చూద్దాం, అన్ని ఐటమ్స్ అయిపోయిన తర్వాత. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్లో చిటికెడు తిరగమాత గింజలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఒక తెల్లుల్లిపాయ, కొన్ని జీడిపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి మసాలా, ఇందులో మ్యాంగో, పచ్చి మ్యాంగోని తురుముకొని పెట్టుకున్నాం ఒక బౌల్లో. పిల్లలు మామూలుగా మ్యాంగో తినరు, పచ్చి మామిడికాయ అస్సలు తినరు. విటమిన్ సి కావాలంటే పిల్లలకి విటమిన్ సి లోపం రాకుండా ఉండాలన్నా కంపల్సరీ మ్యాంగో తినాలి. కాబట్టి మ్యాంగోని
పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉండడానికి పిల్లలకి ఇలా కూడా చేయొచ్చు. ఇందులో చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అడుగంటనీయకుండా ఇలా కలుపుతూ మ్యాంగో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక కప్ రైస్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని స్లిమ్గా లైట్గా మంట తగ్గించేసుకొని అడుగంటకుండా దీంట్లో లైట్గా కారం, మన మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. దీన్ని గార్నిష్ చేసుకొని తర్వాత చూపిస్తాను దీని టేస్ట్. క్యాబేజ్ రైస్ చేస్తున్నాను ఇప్పుడు. దానికి సంబంధించి ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొద్దిగా తిరుమాత గింజలు అనమాట, ఇవన్నీ వేసా. ఒక కప్పు క్యాబేజు ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నాను ఇందాక. అది ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తురిమిన క్యాబేజ్ వేసుకుంటున్నాం. సాల్ట్ 1 స్పూను, అంటే మనకు రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా 1/2 స్పూను, పసుపు చిటికెడు వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్, అంటే ఇది బాయిల్డ్ అవ్వాలి కదా క్యాబేజు, అందుకని కొద్దిగా వాటర్ వేసాను. ఇందులో 1/2 స్పూన్ కారం, క్యాబేజ్ అనేది తింటే క్యాన్సర్ లాంటి రోగాల్ని కూడా దూరం చేస్తుందన్నమాట. క్యాబేజ్ అనేది మనం డైలీ కాకపోయినా వీక్లీ 2 టైమ్స్ అలా క్యాబేజ్ తినగలిగితే క్యాన్సర్ రోగాలు అరికడుతుంది క్యాబేజ్. ఇది కొద్దిగా బాయిల్డ్ అయ్యే వరకు అలా మగ్గనిద్దాం కొద్దిగా. ఇందులో కొంచెం ఎర్రగడ్డలు, నీళ్ళన్నీ ఇంకిపోయాయి మొత్తం, చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా. ఇప్పుడు 1 కప్పు బౌల్ రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, బాస్మతి రైస్ని 1 బౌల్ నిండా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇందులో వేసి క్యాబేజ్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయింది చూసారా. ఓకే, క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయిందా. ఇంకా ఇప్పటికి 3 ఐటమ్స్ అయిపోయాయి: మ్యాంగో రైస్, బీట్రూట్ రైస్, క్యాబేజ్ రైస్. ఇది నెక్స్ట్ వచ్చి క్యారెట్ రైస్. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ రైస్ చేసి చూపించబోతున్నా. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను అనమాట. వంటలు చేసేటప్పుడు వెడల్పాటి పాత్రలు, నాన్ స్టిక్ పాత్రలు అయితే మనకు అడుగంటకుండా ఉంటాయి. ఇటువంటి ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అన్నీ బాగా నీట్గా కూడా చేసుకోవచ్చు మనం. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఇది క్యారెట్ రైస్. మళ్ళీ స్టవ్ ఎంచుకున్నాను, నూనె కాగిపోయింది కదా. ఇంకా జీరా, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు
వేసేసామా. ఇప్పుడు ఎర్రగడ్డలు ఎగే వరకు తెల్లగడ్డలు ఒలుచుకుందాం. ఒక 5 పాయలు, 5 పాయలు. క్యారెట్, తురిమిన క్యారెట్ని ఇప్పుడు అందులో ఈ ఎర్రగడ్డలో వేస్తున్నాం. జీడిపప్పు, పసుపు, గరం మసాలా, సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసాను. బాగా మిక్స్ చేసి కొద్దిగా బాయిల్డ్ అవనివ్వండి. లైట్గా బాయిల్డ్ అవుతుంది కదా, కొద్దిగా నీరు అనేది ఇంకి ఇది ఆయిల్లో బాయిల్డ్ అవ్వాలి. అది క్యారెట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చి బాయిల్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ అనమాట. 1 కప్పు తీసుకున్నాం కదా, ఈ కప్ రైస్ని ఇందులో వేసి పొడి పొడిగా ఉండాలి. మనం బాయిల్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా ఉన్న రైస్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. స్లిమ్లో పెట్టేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం ఒక 1/2 స్పూన్, కొద్దిగా ఎక్కువైనా పర్లా కొద్దిగా దీంట్లో, ఎందుకంటే క్యారెట్ తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా కారంగా ఉన్నా బాగానే ఉంటుంది టేస్ట్కి. స్లిమ్లో పెట్టుకొని క్యారెట్ రైస్ రెడీ. ఇంకా దీన్ని టేస్ట్ చూడడమే. బాగా పక్కాగా దీన్ని గార్నిష్ చేసుకొని టేస్ట్ చూద్దాం. క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. నాలుగు రకాల ఐటెం చేసాం కదా ఇప్పటివరకు. మనం టేస్ట్ చేసి చూద్దాం. ఇంకొకటి ముందుగా క్యారెట్ రైస్ చూద్దామా. సూపర్, చాలా బాగుంది. సూపర్గా ఉంది. నెక్స్ట్ ఐటమ్ క్యాబేజ్ రైస్, ఇది కూడా చూద్దాం. టేస్ట్ అదిరిపోతుంది. అమేజింగ్, భలే ఉంది. థర్డ్ ఐటమ్ బీట్రూట్ రైస్. బ్లడ్ చాలా పట్టుద్ది బీట్రూట్ రైస్ తింటే. మార్వెలస్, సూపర్గా ఉంది. ఫోర్త్ ఐటమ్ మ్యాంగో రైస్. భలే ఉంది, పుల్లగా సూపర్గా ఉంది. ఓకే వ్యూవర్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజెప్పండి.